వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే 2025 జాబ్ క్యాలెండర్‌లో డీఎస్సీ అయితే ఉంది. అయితే డీఎస్సీ పక్కా ఉంటుంది. మరి ఎన్ని పోస్టులతోని డీఎస్సీ వస్తుంది? మనకు అందులో హెచ్‌ఈటీ ఎన్ని ఉంటాయి? స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉంటాయని ప్రతిరోజు మన వీడియోల కింద చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ కోసం ఒక చక్కటి అప్డేట్ అయితే నేను తీసుకొచ్చినాను. మీరు అందరూ కూడా వీడియో చూస్తున్న వాళ్ళు మొదటి నుండి చివరి వరకు చూస్తే మీకు ఇందులో ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ డీఎస్సీ అభ్యర్థుల గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే డీఎస్సీ అనేది మొన్న రీసెంట్‌లీగా 2024లో 11,061 పోస్టులైతే మనకు భర్తీ చేసినారు. ఈ 11,061 పోస్టులకి దగ్గర దగ్గర 2,40,50,000 మంది అప్లై చేసినారు. చాలామంది కూడా 75% అందరూ కూడా ఉద్యోగానికి ఎగ్జామ్ రాసినారు. ఓకే. హార్డ్ వర్క్ ఫైన్. ఓకే. మనకు ఎగ్జామ్ రాసినాము. ఎగ్జామ్ కూడా మనకు 2 నెలల్లోనే రిజల్ట్ ఇచ్చినారు. 11,061 మందికి ఉద్యోగాలు రిక్రూట్‌మెంట్ జరిగింది. అయిపోయింది. అయితే ఇందులో ఏమన్నా బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయంటే ఎక్కడో కూడా మనకు టీచర్ ఉద్యోగంలో బ్యాక్‌లాగ్ పోస్టులు లేవు కాబట్టి ఇక్కడ మన ఖాళీలు అనేది ఈ నోటిఫికేషన్‌లో ఎక్కడ కూడా గుర్తించబడలే. అంటే బ్యాక్‌లాగ్ కింద ఏడ పోస్టులు ఆగినట్టు మనం గుర్తించబడలే. మనం చూడలేదు. మన దగ్గర లేవు కూడా. టోటల్ అన్నీ కూడా రిక్రూట్‌మెంట్‌లో ఎళ్ళిపోయినాయి. అయితే హెచ్‌జిటిలో మనకు ఈ 11,061 పోస్టులలో హెచ్‌జిటి పోస్టులు ఎక్కువున్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువున్నాయి. మీ అందరికీ తెలుసు హెచ్‌జిటి పోస్టులే చాలా ఎక్కువున్నాయి. ప్రతి జిల్లాలో చూసినట్టయితే 300 నుంచి 400 వరకు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 200 లోపే హెచ్‌జిటిలు 2024 డీఎస్సీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు అప్‌కమింగ్ డీఎస్సీ మనకు 2025 మనకు జాబ్ క్యాలెండర్‌లో ఉంది. మరి అప్‌కమింగ్ డీఎస్సీ 2025 జాబ్ క్యాలెండర్‌లో అది ఎప్పుడొస్తుంది? అది మనకు పక్కా అయితే జాబ్ క్యాలెండర్‌లో ఏం చెప్పినారంటే ఖచ్చితంగా మనకు ఫిబ్రవరిలో డీఎస్ ఉంటుంది. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది. మనకు ఏప్రిల్ 26న డీఎస్సీ ఎగ్జామ్ ఉంటుందని జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేసినారు. మరి ఏప్రిల్‌లో ఎగ్జామ్ పెడితే మరి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారని మీరు అడగవచ్చు. రిజల్ట్ వచ్చేసి జూన్ అంటున్నారు. మళ్ళీ రిక్రూట్‌మెంట్ మొత్తం కంప్లీట్ చేయడానికి జూలై అంటున్నారు. ఓకే. నోటిఫికేషన్ వస్తది. మరి నోటిఫికేషన్‌లో ఎన్ని ఖాళీలు ఉంటాయి అని చెప్పేసి చాలామంది చాలా సార్లు మనకు లైవ్‌లో అడుగుతున్నారు. అదేవిధంగా వీడియోలో కామెంట్ చేస్తున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే గవర్నమెంట్ వచ్చేసి మనకు ఆహ్, భట్టి గారు అంటే మన డిప్యూటీ మినిస్టర్ భట్టి గారు వచ్చేసి 6,000 పోస్టులు అంటున్నారు. అదేవిధంగా మినిస్టర్ సీతక్క గారు వచ్చేసి కూడా 6,000 పోస్టులు అన్నారు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా 6,000 పోస్టులు అన్నారు. అయితే ఈ 6,000 పోస్టులు వస్తే మనకు ఏడ సరిపోతాయి? మనకు సరిపోవు కదా! మరి ఎందుకంటే మనకు స్కూల్ అసిస్టెంట్లు చాలామంది ఎక్కువ మంది అభ్యర్థులు రాస్తారు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు. మరి హెచ్‌జిటీలకు కాంపిటీషన్ తక్కువ ఉన్నా వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉంటాయి. మరి ఇక్కడ స్పెషల్ డీఎస్సీ వాళ్ళ పరిస్థితి ఏంది? అదేవిధంగా పీటీల పరిస్థితి ఏంది? లాంగ్వేజ్‌ల పండితుల పరిస్థితి ఏందని మీరు అందరూ అనుకోవచ్చు. అందరికీ 6,000కెళ్ళి మొత్తం పోస్టులు తీసుకుంటే ఎవరికి కూడా ఒక 150 పోస్టులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అయితే దీని కారణంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈసారి డీఎస్సీలో కూడా ఎక్కువ పోస్టులు ఉండయి. మరి పరిస్థితి ఏంది అనుకుంటున్నారు. ఓకే. మీరు అలాంటివి అనుకోకండి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అన్న అయితే మనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే ఈరోజు పేపర్‌లో వచ్చింది. అదేంటిదంటే మనకు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఆర్ జూలై నెలలో 30,000 మంది టీచర్స్‌కి ప్రమోషన్స్ ఇచ్చిండు. 30,000 మంది టీచర్స్‌కి. 30,000 మంది టీచర్స్‌లల్లా మాక్సిమం ఒక 7, 8,000 మంది టీచర్స్ అందరూ కూడా హెడ్ మాస్టర్లుగా ఎళ్ళిపోయారు. హెడ్ మాస్టర్‌గా ఎళ్ళిపోయినప్పుడు అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ హెడ్ మాస్టర్స్ అయినప్పుడు అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ యొక్క ఖాళీలు కొన్ని కనిపిస్తాయి. అంటే స్కూల్ అసిస్టెంట్‌లో. మళ్ళీ ఇంకోటి స్కూల్ అసిస్టెంట్‌కి జీటీలకెళ్ళి స్కూల్ అసిస్టెంట్‌కు ప్రమోషన్స్ చాలామంది ఎళ్ళిపోయినారు. అక్కడ ఒక 15,000 మంది ఎళ్ళిపోయినారు. సో, అక్కడ కూడా మనకు హెచ్‌జిటిలో ఖాళీలు చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి మనకు 2020 ఎడ్యుకేషన్ విధానంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని కూడా ఉంది. మరి అక్కడ కూడా మనకు ఇక్కడ విద్యా హక్కు చట్టం ప్రకారం అక్కడ ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలను ఖచ్చితంగా మనము టీచర్స్ రిక్రూట్‌మెంట్ ద్వారా నింపుకోవాలి. అది విద్యా హక్కు చట్టంలో ఉంది. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు స్కూల్ అసిస్టెంట్‌లో ఎక్కువ శాతం ఈసారి పోస్టులు ఉండబోతున్నాయి. ఎన్ని పోస్టులు ఉండవచ్చు అంటే మాక్సిమం ఈసారి స్కూల్ అసిస్టెంట్‌లకు ఒక 5 నుండి 6,000 పోస్టులు ఉండవచ్చు. ఇప్పుడు రాబోయే డీఎస్సీలో కూడా మనకు 16,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారికంగా లెక్కలైతే బయటకు తీసినారు. దాంట్లో మనకు ఇది కృష్ణయ్య గారైతే ప్రతిసారి అంటున్నాడు 16,000 టీచర్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. బీసీ నాయకుడు కృష్ణయ్య చాలాసార్లు అన్నాడు. అదేవిధంగా టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళకెళ్ళి కూడా ఒక నాయకుడు ప్రతిసారి 16,000 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. మనకు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. టీచర్స్ తక్కువ మంది ఉన్నారు. స్కూళ్ళల్లో ఇంకా పిల్లలకు నిష్పత్తి టీచర్స్ ఎక్కడ లేరని కూడా వాళ్ళు
వాళ్ళు కూడా ఒక ఆర్టికల్ అయితే బయటకి ఇచ్చినారు, వాళ్ళు కూడా మాట్లాడినారు. వాళ్ళు రీసెంట్లీగా వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం అయితే టీచర్స్ సంఘం యూనియన్ వాళ్ళ ప్రయోజనాల కోసం 317 జీవోను టోటల్గా తొలగించాలి అని చెప్పేసి దాని మీద సీఎం గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు ఇదే విషయం చెప్పినారు. టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది ఇంకా చాలా చేయవచ్చు. 16,000 పైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పిల్లలు ఎక్కువ ఉన్నారు, టీచర్స్ తక్కువ ఉన్నారు. రూరల్ ఏరియాలో అయితే ఇంకా చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారికి తద్వారా ఏమైపోతుందంటే ఇప్పుడు వచ్చే డిఎస్సిలో 2025 జాబ్ క్యాలెండర్ డిఎస్సిలో కనీసం 12 నుండి 16,000 డిఎస్సి మళ్ళీ రాబోతుంది. ఈ 12 నుండి 16,000 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లు అధికంగా ఉండబోతున్నాయి. చాలా పోస్టులు ఉండబోతున్నాయి, మీరు నమ్మండి. ఎందుకనంటే దాంట్లో ఎందుకు అధికంగా ఉండబోతున్నాయంటే ఇప్పుడు మళ్ళీ ఒక ఫైట్ కూడా అవుతుంది. అదేంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 100% స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మనకు 1998 ఒక జీవో ఉండే. ఆ జీవో ప్రకారం ఏమైందంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఎస్జిటి ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఉండే. అయితే అది రీసెంట్గా 2022లో కొట్టివేసినారు. ఆ జీవోను కొట్టివేసి ఏం చేసినారంటే ఎస్జిటి వాళ్ళ పోస్టు ఎస్జిటిలే రాయాలి, కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పోస్టు స్కూల్ అసిస్టెంటే రాయాలి. కానీ స్కూల్ అసిస్టెంట్ల యొక్క ఎస్జిటిల యొక్క ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వెళ్ళి 70% ప్రమోషన్స్ ద్వారా 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ అని చెప్పేసి పెట్టినారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరి పోస్టులు వాళ్ళే రాసుకున్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు స్కూల్ అసిస్టెంట్లే, అదేవిధంగా ఎస్జిటి పోస్టులు ఎస్జిటిలే రాసుకున్నప్పుడు మరి స్కూల్ అసిస్టెంట్ల యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఎందుకు తగ్గించాలి 30% అనే దాని మీద ఫైట్ జరుగుతుంది. ఆ 30% రిక్రూట్మెంట్ను తగ్గించకుండా దాన్ని ఖచ్చితంగా 100% స్కూల్ అసిస్టెంట్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్లకే పెట్టేయాలి. ఎస్జిటిల పోస్టు వాళ్ళు 100% తీసుకున్నప్పుడు మా పోస్టులు మేము 100% తీసుకుంటాం అనేది ఒక ఫైట్ జరుగుతుంది. దానికి మనకు సొసైటీలోని వివిధ కుల సంఘాల నుండి, వివిధ రాజకీయ సంఘాల నుండి, వివిధ రాజకీయ పార్టీల నుండి మద్దతు లభిస్తుంది. ఇది కూడా ఉద్యమం ఉధృతంగా సాగే అవకాశం అయితే అధికంగా ఉంది. సో మనకు ఈ 2025 జాబ్ క్యాలెండర్లో మనకు నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందే ఇలాంటి సంస్కరణలన్నీ కూడా నోటిఫికేషన్లో జరగబోతూ ఉన్నాయి. తద్వారా మనకు స్కూల్ అసిస్టెంట్లో పోస్టులు పెరుగుతాయి, అదేవిధంగా ఎస్జిటిలో పోస్టులు పెరుగుతాయి, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులు సృష్టించబడతాయి, అదేవిధంగా లాంగ్వేజ్ పండితుల పోస్టు పెరగబడతాయి, అదేవిధంగా పీటీ టీచర్లకి కూడా పెరుగుతాయి. ఎందుకు పీటీ టీచర్లకి పోస్టు పెరుగుతాయని చెప్తున్నానంటే ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. రేవంత్ రెడ్డి అయినా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టబోతున్నాడు. అంటే స్పోర్ట్స్ పైన ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఒక పాలసీని పట్టుకొస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. స్పోర్ట్స్ పైన ఒక పాలసీని పట్టుకొస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ఎందుకు పాలసీ తీసుకొస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక క్రీడాకారుడే, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పోర్ట్స్ మ్యానే. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మన తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలి అభ్యర్థులు, మన రాష్ట్రం నుండి ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలి, మన రాష్ట్రం నుండి కూడా ఒలింపిక్స్ మెడల్స్ తేవాలి, మన రాష్ట్రం నుండి ఏషియన్ గేమ్స్ మెడల్స్ తేవాలి అని చాలా ఆయన ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి విజన్ ఉంది, బాగా స్పోర్ట్స్ పైన ఒక మంచి విజన్ ఉంది. ఆ విజన్తో ముందుకు వెళ్తున్నాడు కాబట్టి స్కూళ్ళలో టీచర్స్ని కూడా పీటీ టీచర్స్ని కూడా ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే చాలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరైతే టెట్ బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీరు ఆ సీరియస్ మూడ్లోనే ఉండండి, ఎక్కువ స్కోర్ తెచ్చుకోండి. 20% వెయిటేజ్ ఉంది టెట్. ఆ 20% వెయిటేజ్ ప్రకారము మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకోండి. టెట్లో తెచ్చుకున్నట్టయితే మీరు డిఎస్సిలో చాలా మంచి స్కోర్ సంపాదించుకొని మీరు గవర్నమెంట్ టీచర్స్గా మీరు ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. ఖచ్చితంగా విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే టెట్ రాసే వాళ్ళు కూడా డిఎస్సికి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు బాగా చదవండి, ఉద్యోగాలు పొందండి. వీడియోను నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను, ఈసారి వచ్చే డిఎస్సిలో చాలా పోస్టులు ఉండబోతున్నాయి. మ్యాక్సిమం 15 నుంచి 16,000 ఉండబోతున్నాయి. అవన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చదవండి. ఎలాంటి అపోహలకు వెళ్ళకండి, ఉంటాయా ఉండయా అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి, చదివి ఉద్యోగం సాధించండి. థ్యాంక్ యూ సో మచ్.